ఇంకొక విచిత్రమైన వ్యవహారం ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ఇట్లాంటి ఇవన్నీ పెట్టొద్దని చెప్పేవారు కేసీఆర్ గారు. అసలే ప్రజలు పేదలు, అదేవిధంగా వాళ్ళు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు. వాళ్ళకి ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళు ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయలేరు అని చెప్పి ఎక్కడ వీలైతే అక్కడ రిలాక్స్ చేసి వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి మీరు టెక్నికల్ బిడ్లో వాళ్ళ క్వాలిటీ చూడండి, వాళ్ళకు కావాలంటే ఇంకా ముందరనే టెండర్కి పిలిపించి దాని తర్వాత వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని కేసీఆర్ గారు చెప్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఎంట్రీ ఫీ పెట్టారు. విచిత్రం. ఒక సినిమాకు పోతే టికెట్ ఎట్లా అవసరమో, ఒక సర్కస్కు పోతే టికెట్ ఎట్లయితే అవసరం ఉంటుందో, ఒక మ్యూజియంకు పోతే టికెట్ ఎట్లయితే అవసరం ఉంటుందో, ఆ విధంగా ప్రీ బిడ్ మీటింగ్లో ఎవరైనా అటెండ్ కావాలి, మాకు ఈ టెండర్ డాక్యుమెంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పడం కోసం ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు పోవాలి అంటే వాళ్లకు ఫీ పెట్టారు. చూడండి, నైట్ డ్రెస్లో మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాలంటే ముందు నువ్వు 50,000 డీడీ తీసుకుంటేనే నేను ఎంటర్ కానిస్తారు. ఇదేందండి, నాకు విచిత్రంగా ఉంది. ప్రభుత్వం మీకు ఓట్లేసి మీకు పన్నులు కట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ గొప్ప సెక్రటరియట్లో కూర్చోబెట్టి మీకు 3,90,000 రూపాయల జీతం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మీ శాఖనే రిలీజ్ చేసింది ఇవన్నీ, మీ మంత్రులు వీళ్ళందరూ కూడా రిలీజ్ చేసి, ఇగో వీళ్ళకు మీ దగ్గర దీంట్లో అబ్జెక్షన్స్ ఉన్నాయి బాబు, ఇందులో తప్పు ఉన్నాయి, ఇవి కాదు, కొంచెం రిలాక్స్ చేయండి, అన్ని వర్గాలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, బీసీలకు న్యాయం చేయండి అని చెప్పడానికి కూడా 50,000 రూపాయల డీడీ కట్టాలంట, 25,000 రూపాయల డీడీ కట్టాలంట. కడితేనే నిన్ను ఆఫీసర్లు లోపలికి రానిస్తారు. నాకైతే ఇంతకన్నా ఘోరమైన తుగ్లక్ ఆలోచన, నిరంకుశ ఆలోచన ఇంకొకటి లేదు. అంటే గవర్నమెంటు ఎంత నిరంకుశంగా ఆలోచిస్తున్నది, ఎంత దుర్నీతితో ఆలోచిస్తున్నది ఇప్పుడు తెలంగాణ పిల్లలకు అర్థం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా మరి నోట్బుక్లు అయితే ఇప్పుడు వాటర్ మార్కుతో ఉండే నోట్బుక్లు అయితే అసలు తెలంగాణలో అసలు ఏ కంపెనీ కూడా చేయలేదు. అంటే మీ దృష్టిలో ఎవరో దేశవ్యాప్తంగా ఎవడో పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడు, వాడికి సపోర్ట్ చేయాలని వాడి ద్వారా ముందు కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు ఢిల్లీలో ఏఐసిసిలో పెద్దలకు అప్పచెప్పాలని మీరు ముందరనే డిసైడ్ చేసుకున్నారు. అందుకొరకే నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్. గత ప్రభుత్వంలో రకరకాల శాఖల్లో మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా మేము అందరి జిల్లా కలెక్టర్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు ఇవ్వండి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పాలసీ ప్రకారం అవకాశాలు ఇవ్వండి అని అంటేనే కదా డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీలో జిల్లా కలెక్టర్లందరూ ఎస్సీ పారిశ్రామికవేత్తలకు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు, బీసీ పారిశ్రామికవేత్తలకు మరి ఇచ్చిండ్రు. ఇలా మీ అధికారులే గౌరవ హైకోర్టులో గత సంవత్సరం మేము జీసీసీకి ఇస్తున్నాం, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కి ఇస్తున్నాం, మహిళా సమాఖ్యలకు ఇస్తున్నామని మీ అధికారులే అడ్వకేట్ జనరల్ వారి ద్వారా సబ్మిట్ చేసిండ్రు కదా. మరి ఈ డాక్యుమెంట్లో ఎందుకో జీసీసీ గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు మహిళా సమాఖ్యల గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు బీసీ కార్పొరేషన్ గురించి లేదు, ఎందుకు మైనారిటీ కార్పొరేషన్ గురించి లేదు? అంటే వాళ్ళు మీకు ఓట్లు వేయడానికి మాత్రమే పనికొచ్చే మరమనుషులు మాత్రమేనా? మీ సభలకు వచ్చే చప్పట్లు కొట్టే జనాల వరకే వాళ్ళు మీరు చూస్తున్నారా? మీ జెండాలు మేడ కోసం చూస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? సంపాదన ఇచ్చేటప్పుడు, వాళ్ళతో పని చేయించేటప్పుడు, వాళ్ళకు ఉపాధి కల్పించేటప్పుడు వాళ్ళ ప్రయోజనాలు మీకు గుర్తుకు రావా? ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉన్నది ప్రశ్న. ఆనాడు కేసీఆర్ గారు జీవో 55 తీసుకొచ్చారు. ఉద్యోగాల్లో కూడా గ్రూప్ 1 ఉద్యోగాల్లో కానీ టీజీపీఎస్సీ ఉద్యోగాలన్నీ జీవో 55 తీసుకొచ్చి సామాజిక న్యాయం రాజ్యాంగబద్ధంగా నడవాలని చెప్పారు. అందుకొరకే కదా ఆనాడు అట్లా వచ్చినాయి ఉద్యోగాలు. ఇలా మీరు జీవో 29 తీసుకొచ్చి దాన్ని నాశనం చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు అన్ని వర్గాలకు అభ్యున్నతి జరగాలని చెప్పి గురుకుల పాఠశాలలు పెట్టారు. 12,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కాంట్రాక్టులను తయారు చేశారు. వాళ్లకు రూల్స్ రిలాక్స్ చేసి మరింత ప్రోత్సాహకాలు ఇచ్చారు. అందువల్లనే కదా వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, వాళ్ళ ఇళ్లలోకి ఎంతో కొంత సంపద వచ్చింది. కానీ మీరు ఈరోజు ఆ సంపదనంతా కేవలం కొంతమంది బడా కాంట్రాక్టర్ల భోజ్యంగా మార్చారు.
వాళ్ళందరూ మీకు ఏఐసిసికి ఏటీఎం మెషిన్లుగా మారే పరిస్థితి తీసుకొచ్చిండ్రు మీరు. అందుకొరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అర్జెంటుగా జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది.